క్రీస్తునందు ప్రియులరా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. సామెతలు 30వ అధ్యాయం. దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు ఆ మనుష్యుడు ఈతీయులకు ఒక్కాలునకు చెప్పిన మాట. ద విజ్డమ్ ఆఫ్ ఆగూర్. ఇక్కడ చెప్పబడినటువంటి ఈ ఆగూరు గురించి ఇక బైబిల్లో ఎక్కడ కూడా పెద్దగా ప్రస్తావన లేదు. కొన్ని ఊహాగానాలు ఉన్నప్పటికీ వాటితో మనకు అక్కర్లేదు, కానీ అతడు పలికినా లేదా చెప్పిన శ్రేష్టమైన మాటలు విందుము రండి. అయితే ఈ అధ్యాయంలో ఉన్నటువంటి అంశాలన్నిటిపైన క్లుప్త సందేశము అసలు సాధ్యమేనా అనిపిస్తుంది. మొదటిగా 7 నుంచి 9 వచనాలు ఆయన చేసినటువంటి ప్రార్థన విందాం. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపము. వ్యర్థమైన వాటిని అబద్ధములు నాకు దూరముగా ఉంచుము. పేదరికమైనను ఐశ్వర్యమైన నాకు దయచేయకము. తగినంత ఆహారం నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడి నేను విసర్జించి యెహోవా ఎవడనందునేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. ఎంతటి మెచ్యూర్డ్ ప్రేయర్ చూడండి. తన ప్రార్థన వినే అవకాశం ఉన్నప్పుడు, దేవుడు తనకు దొరికినప్పుడు, దేవుణ్ణి ఈరోజు మనం ప్రార్థనలు వింటూ ఉంటాం. ఏమి మనుషులు దేవుని అడుగుతూ ఉంటారు. ఇంత యథార్థమైన నీతివంతమైన ప్రార్థన, ఒకవైపున వ్యర్థమైనవి చూడకుండా, అబద్ధములు కలగకుండా వాటిని దూరపరచమంటున్నాడు. పేదరికం వద్దంటున్నాడు, ఐశ్వర్యం వద్దంటున్నాడు. కడుపు నుండి దేవుడు ఎవడో అంటాడేమో. ఒకవేళ పేదరికంతో ఏదైనా తప్పిదం చేసి దేవుని నామానికి అవమానం తెస్తాడేమో. ఎంతటి జాగ్రత్త! ప్రభు అందుకేనేమో తన శిష్యులకు నేర్పిన ప్రార్థనలో మత్తయి సువార్త 6:11 చెప్పాడు, మా అనుదిన ఆహారం మాకు నేడు దయచేయము అని. కోరికలు కాస్త ప్రక్కన పెడితే ప్రతి అక్కర క్రీస్తు యొక్క మహిమైశ్వర్యంలో తీర్చబడుతుందన్న వాగ్దానాన్ని ఫిలిప్పీయులతో పౌలు మాట్లాడుతూ 4వ అధ్యాయం 19వ వచనం చెప్పాడు కదా. మన పితరులకు సంబంధించినటువంటి ఒక అంశాన్ని నేను జ్ఞాపకం చేయాలి. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 12 నుండి 14 వచనాల్లోనూ, అలాగే నెహెమ్యా 9:26లోను దేవుడైన యెహోవా తన ప్రజలకు ఒక హెచ్చరిక చేస్తున్నాడు. ఇదే అంశాన్ని ప్రవక్త అయిన హోషేయ కూడా పొందుపరిచాడు 13వ అధ్యాయం 6వ వాక్యంలో. ఈ లేఖనముల సారాంశం ఒకటే. నేను మీకు వాగ్దానం చేసినటువంటి దేశాన్ని మీకు స్వాస్థంగా ఇచ్చిన తర్వాత మీరు అక్కడ పంట వేసి ఆ పంటను తిని ఇల్లు కట్టుకొని ఆ ఇల్లులో నివసించి, ఇక మీ పశువులు మీ గొర్రెమేకలు వృద్ధి పొందిన తర్వాత, వెండి బంగారములు మీరు సంపాదించిన తర్వాత మీ మనస్సు మదించి దాసులుగా ఉన్నటువంటి ఐగుప్తుల నుండి విడిపించిన దేవుణ్ణి మీరు మరచిపోయి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారేమో, జాగ్రత్త అని హెచ్చరిక చేశాడు. మన పితరులు అదే చేశారు. అయితే ఆగూరు ఈ అధ్యాయంలో ఒక తరాన్ని చూపిస్తున్నాడు. 11 నుండి 13 వచనాలు. ఇది తండ్రిని శపించేటువంటి తరం, తమ తల్లిని దీవించని తరం, మాలిన్యము నుండి కడగబడకయే తమ దృష్టికి తామే నీతిమంతులము శుద్ధులము అనుకునే తరం, ఇక కన్నులు నెత్తికి వచ్చిన వారి తరం. ఇదిగో తిరుగుబాటు చేసేటువంటి ప్రజలు లేదా లోబడని ప్రజలకు ఒక ఆహ్వానం ఇస్తూ వచ్చాడు దేవుడు ప్రవక్త యెషయా ద్వారా 65వ అధ్యాయంలో. దినమెల్లా నా చేతులు నేను చాపుచున్నాను అంటున్నాడు. అయితే వీరు బోధకులతో ప్రవక్తలతో ఏమంటున్నారు? నీవు మా దాపునకు రావద్దు, మాకు ఎడముగా ఉండము, నీకంటే మేము పరిశుద్ధులము అని చెబుతారట. తమ దృష్టికి తాము నీతిమంతులుగా ఉండేటువంటి తరం గురించి లూకా సువార్త 18వ అధ్యాయంలో కూడా యేసుక్రీస్తు ప్రభు ఒక మంచి ఉపమానం చెప్పాడు కదా. అపోస్తలుడైన పౌలు తీతుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో చివరి వచనంలో ఈ అంశాన్ని పొందుపరుస్తూ, దేవుని ఎరుగుదుమని చెప్పుకుంటూ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయంలో భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమంటున్నారట. దేవుణ్ణి ఎరిగాము అని చెబుతున్నారు నోటి మాటతో, వారి క్రియలలో జీవితాలను చూస్తే దేవుణ్ణి ఎరగనట్టుగా బ్రతుకుతున్నారట. అయితే ఈ అధ్యాయంలో ఇక ఆగూరు కొన్ని లెక్కలు చెబుతున్నాడు. వీటి విషయం పెద్దగా విశ్లేషణ అవసరం లేదు, కానీ జాగ్రత్తగా యోచన మాత్రం చేయాలి. మొదటిగా 15వ వచనం, జలగకు ఇమ్ము ఇమ్ము అను 2 కూతుర్లున్నారట. అలాగే తృప్తి పడనివి 3 కలవు అంటాడు. ఇక చాలును అని పలకనివి 4 అవేమనగా పాతాళము, కనని గర్భము, నీరు చాలును అనని భూమి, చాలును అనని అగ్ని. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత అని లేఖనం చెప్పినప్పటికీ ఈ రోజుల్లో విశ్వాసులను కాస్త పక్కన పెడితే వారికి బోధ చేసేటువంటి బోధకులే జలగల్లాగా తయారయ్యారు. వారెప్పుడు ఇవ్వండి ఇవ్వండి అంటూనే ఉంటారు. ఇలాగ తృప్తి పొందని మనుషులను లేఖనం దేంతో
ఉదహరిస్తుందో చూడండి. సామెతల గ్రంథం 27వ అధ్యాయంలో 20వ వచనం చూడండి. పాతాళమునకు అగాధ కూపమునకు తృప్తి కానేరదట. అలాగుననే నరుల దృష్టి కూడా ఎప్పుడు వారికి తృప్తి కాదు. ఇంకా చెప్పాలంటే మరణంతో పోల్చాడు హబక్కూకు ప్రవక్త. వాని యొక్క ఆశ పాతాళమంత విశాలంగా ఉంటుందట. ఎంతమంది మరణించినను వారిని మృంగివేస్తూ ఇంకా ఆశ పెట్టుకుని సకల జనులను వశపరుచుకుంటుందట. ఇక 18వ వాక్యంలో అంటున్నాడు, నా బుద్ధికి మించినవి 3 కలవు, నేను గ్రహింపలేనివి 4 కలవు. అవేవనగా అంతరిక్షమున పక్షిరాజు జాడ, బండ మీద సర్పము జాడ, నడి సముద్రమున ఓడ నడుచు జాడ, కన్యకతో పురుషుని జాడ. బండ మీద వెళ్ళినటువంటి సర్పం వెనక ఏదైనా గుర్తుపడుతుందా? లేదు కదా. ఆకాశంలో గాలిలో ఒక పక్షి వెళ్ళిన తర్వాత దాని వెనక ఒక మార్గాన్ని మనం చూడగలుగుతామా? ఈ రోజుల్లో అయితే ఈ దొంగలు, తప్పిదాలు చేసేవారు, మోసగించేవారు, పారిపోయేవారు సీసీ కెమెరాలని బట్టి లేదా మొబైల్ సిగ్నల్స్ని బట్టి ఇటే దొరికిపోతున్నారు. ఇక 21 నుంచి 23 వచనాల్లో అంటాడు, భూమిని వణికించినవి 3 కలవు, అది మోయలేనివి 4 కలవు. అవేమనగా రాజరికమునకు వచ్చిన దాసుడు, కడుపు నిండా అన్నము కలిగిన మూర్ఖుడు, కంటకురాలయుండి పెళ్ళైన స్త్రీ, యజమానురాలికి హక్కురాలైనటువంటి దాసి. నేను మొదటిగానే చెప్పాను, అన్నిటికీ విశ్లేషణ కుదరదు. వాక్యం శ్రద్ధగా చదివి దాన్ని గ్రహించే ప్రయత్నం చేయండి. ఈ సందర్భంలో ఒక్క విషయం అయితే జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం 16వ అధ్యాయం 4వ వచనంలో అబ్రహాము దాసి అయినటువంటి హాగరు గర్భవతి అయిన తర్వాత హాగరు దృష్టికి శారా నీచంగా ఎంచబడుతుంది. ఇక 24 నుంచి 26 వచనాల్లో భూమి మీద చిన్నవి 4 కలవు అంటున్నాడు. అయినను అవి మిక్కిలి జ్ఞానం గలవి. చీమలు బలము లేని జీవులు, అయినను అవి వేసవిలో తమ ఆహారం సిద్ధపరచుకొను. రెండవది చిన్న కుందేళ్ళు, బలము లేని జీవులు, అయినను అవి పేట సందులలో నివాసం కల్పించుకొనును. మూడవది మిడతలకు రాజు లేడు, అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును. బలిని చేతో నీవు పట్టుకొనగలవు, అయినను రాజుల గృహంలో అది ఉండును. గతంలో సోమరి అనే అంశం గురించి ధ్యానిస్తున్నప్పుడు సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో 6వ వచనం చూసాం. సోమరి చీమల యుద్ధకు వెళ్ళము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకొనము అని. వాడికి పై విచారణకర్త ఉండడు, న్యాయ అధిపతి ఉండడు, అయినా అవి క్రమంగా వెళ్తాయి. వేసవి కాలంలో ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయట, కోతకాలమందు ధాన్యమును కూర్చుకుంటాయట. వాటి జ్ఞానము, వాటి ప్రయాస, వాటి ముందు చూపు నిదానించి చూడగా మనిషి దాని నుండి నేర్చుకోబద్దుడై ఉన్నాడు. ఇక 29వ వచనం నుండి చూడగా డంబముగా నడుచునవి 3 కలవు, టీవీతో నడుచునవి 4 కలవు. అవేవనగా ఎల్ల మృగములలో పరాక్రమము గలదై ఎవనికైనా భయపడై వెనుకకు తిరగని సింహము, సోనంగి కుక్క, మేకపోతు, తన సైన్యముకు ముందు నడుచుచున్న రాజు. ఈ 4 జంతువుల్లో మనకు ఒక కాన్ఫిడెన్స్ కనపడుతుంది. అయితే ఈ 4 ప్రాముఖ్యమైనది అడవికి రాజు అయిన సింహం అని చెప్పాలి. అయితే లేఖనము ఈ సింహముతో ఎవరిని పోర్చింది? మొదటగా యూదాగోత్రపు సింహమైనటువంటి క్రీస్తుని మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. అయితే ఆయన పిల్లలుగా సామెతలు 8వ అధ్యాయం 1వ వచనం అంటోంది, నీతిమంతులైతే సింహములాగా ధైర్యంగా ఉంటారని. పాట ముగింపుగా ఓ ప్రశ్న, ఆగురు యొక్క ప్రార్థన విన్నారు కదూ, మరి మీ ప్రార్థన ఏమిటి? సంగతులన్నింటినీ వివేచించు జ్ఞానము, వివేచన దేవుని మీకు దయచేయను గాక. దేవుని ఆత్మ మిమ్మల్ని ముద్రించును గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.